ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెంపుల్ టూర్ మొదలైంది. అయితే ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర అవుతుందా లేక ఆసక్తికర పరిణామాలకు దారితీస్తుందా? ఈ అంశంపై చర్చ జరుగుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఇవాళ ముందుగా కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకిరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. 3 రోజుల పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర, స్వామిమలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కొచ్చిలో తిరుమల లడ్డు వివాదంపై మరోసారి స్పందించారు పవన్ కళ్యాణ్. ఈ వివాదం దురదృష్టకరమన్నారు. ఆలయాల నుంచి ఎవరూ లాభాలు ఆశించకూడదన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. I said, so Lord Balaji is for the entire, for every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate. And people who seek money, and people should not seek money from temples and everything. But this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested, and we'll make sure that in future it will never occur. And I'll take this message to stay AP also. మామూలుగానే పవన్ కళ్యాణ్ కు దైవభక్తి బాగా ఎక్కువ. ఈ దేవాలయాల సందర్శనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు మొక్కులు ఉన్నాయని, వాటిని తీర్చుకునేందుకే ఆయన ఈ పర్యటన చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో సనాతన ధర్మంపై గట్టిగా గళమెత్తిన పవన్ కళ్యాణ్ ను దక్షిణాదిలో హిందుత్వ లీడర్ గా ఎలివేట్ చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో భాగంగానే కేరళ, తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటన ఫిక్స్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీకి పట్టు చిక్కని రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఎలాగైనా ఈ రాష్ట్రాల్లో కూడా తమ బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం మంచి చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ వేసినట్టు చర్చ జరుగుతోంది. హిందుత్వం, సనాతన ధర్మంపై ఎక్కడ వివాదం తలెత్తినా వాటిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అంతా ఏకం కావాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేపట్టిన ఈ కేరళ, తమిళనాడు రాష్ట్రాల టెంపుల్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం కారణంగా ఇటీవలే జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పర్యటనను మాత్రం కొనసాగిస్తున్నారు. టెంపుల్ టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దాన్ని బట్టే ఆయన టార్గెట్ ఏంటి అనే విషయంలో క్లారిటీ వస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేస్తే దానిపై కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు, ఆయా పార్టీల నుంచి రియాక్షన్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే పవన్ కళ్యాణ్ టెంపుల్ టూర్ ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేక కేవలం ఆధ్యాత్మికమైన యాత్రకే పరిమితం అవుతారా అన్నది చూడాలి.